అందరికీ నమస్తే. రైతు భరోసా పైన మీటింగ్ జరుగుతున్నాయి. వాటిని ఏ మీటింగ్ అనాలో తెలియదు. ఉప్పర్ మీటింగ్లు అంటున్నాను నేను. ఎందుకంటే ఆ మీటింగ్ వచ్చే రైతులు వీళ్ళు ఏం చెప్తారా, వచ్చిన మంత్రులు ఏం చెప్తారా, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తారా, లేకపోతే వచ్చిన ఇంకొక మంత్రి ఏం చెప్తారా, రైతు భరోసా మీద మాకు ఏమైనా మంచి మాటలు చెప్తారేమో అని వాళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళలో చాలా వరకు ప్లాంటెడ్ అని చెప్తున్నారు. మళ్ళీ అదొకటి ఉంది. ప్లాంటెడ్ అంటే ఎవరు కొంతమందిని వీళ్ళే కావాలని, రైతులు అంటే అన్ని పార్టీల కార్యకర్తలు ఉంటారు, వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వాదన నడుస్తుంది. ఇంకో దగ్గర ఇక్కడ వనపర్తిలో చూసినాను నేను. వనపర్తి ఆఫీస్ మీటింగ్ అయితే అసలైన రైతులంతా బయట ఉన్నారంట, పార్టీ కార్యకర్తలు లోపల పెట్టుకొని మాట్లాడారంట. అసలైన కార్యకర్తలంతా కూర్చున్న ఫోటో కూడా బయటకు వచ్చింది. రైతులంతా బయట కూర్చొని ఎదురు చూస్తారు లోపలికి ఎప్పుడు పిలుస్తారా అని. మీటింగ్ మాత్రం లోపల అవుతా ఉంది. ఏంటంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఇది వీళ్ళు అడిగే క్వశ్చన్. వీళ్ళు ఇంకా కొన్ని విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతున్నారు లోపల. కౌలు రైతులకు ఎట్లా గుర్తించాలని అడుగుతున్నాడు వాళ్ళను. కౌలు రైతులను కూడా ఎవరు అడుగున్నారు రైతులని. అసలు రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, ఇది పెద్ద ఎవరికి తేలని క్వశ్చనా, ఎవరికి తెలియని క్వశ్చనా, లేకపోతే సమాధానం లేని క్వశ్చనా ఇది? ఆల్రెడీ 11 సార్లు రైతు బంధు తీసుకున్నారు రైతులు. 11 సార్లు. మీరు దానిలో ఎవరికి కట్ చేయాలనో వాళ్ళకి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంతమందికి ఇస్తున్నారు అనుకోండి. మీరు ఇక్కడ ఉన్న చూద్దాం, 5 ఎకరాల వరకు అనుకుంటే ఇక్కడ దాకా వస్తారు. పైనుంచి ఇక్కడ దాకా 5 ఎకరాలు. తర్వాత 10 ఎకరాలు అంటే ఇక్కడ దాకా వస్తుంది 10 ఎకరాలు. మిగతా వాళ్ళు 10 ఎకరాల కన్నా పైన. ఓకే, మీరు ఒకవేళ 10 ఎకరాల కన్నా పైన పోదాం, మీ దగ్గర డాటా ఉంది, వ్యవసాయ శాఖలో ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, డాటా మొత్తం ఉంది. ఎవరికి ఎంత ఉంది, ధరని బేస్ చేసినారా, మీరు ఎట్లా ఇచ్చారు? అంత మొన్న మీరు కూడా ఇచ్చారు కదా, యాసంగిలో రైతు బంధు అరకొరగా ఇంతో ఇచ్చారు కదా, అక్కడ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మీరు ఒకవేళ కట్ చేయాలనుకుంటే ఇక్కడ కట్ చేసి మిగతా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అసలు మీరు ఈ అభిప్రాయం, రైతుల విషయంలో అభిప్రాయ సేకరణ చేయడమే ఒక రకంగా అదొక అసహ్య కార్యక్రమం. ప్రతి విషయంలో అట్లా అభిప్రాయం తీసుకుంటారా? నా దాంట్లో ఒక వీడియో ఉంది చూడండి. ప్రతి దాంట్లో అట్లా అభిప్రాయం తీసుకుంటారా? మూసీ నదికి ప్రక్షాళనకు 70,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారంట, చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. జనాల అభిప్రాయం తీసుకోండి, 70,000 కోట్లు పెట్టి మూసీ నది ప్రక్షాళన చేయాలన్నా వద్దా? లేకపోతే ఇంకొకటి, మీరు చేసే ప్రతి కార్యక్రమాలు ఉన్నాయి కదా, మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. మీరు ఇంకా ఏమేమో ఏంటివి, ప్రైవేటు భూములను ప్రైవేటు వాళ్ళకు కుదవబెట్టి, ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర కుదవబెట్టి ఆ డబ్బులు తీసుకురావాలి, ఒక 10,000 కోట్లు తీసుకొచ్చి రుణమాఫీకి ఇవ్వాలని. ఇప్పటిదాకా ఇంకా అడుగు ముందుకు పడలేదు. ఒక్క అడుగు మాత్రం ముందుకు పడ్డది. ఆల్రెడీ 1% కమిషన్, 10,000 కోట్లకు 100 కోట్ల కమిషన్ ఇవ్వడానికి రెడీ అయింది ప్రభుత్వం. ఆ 100 కోట్ల కమిషన్ తీసుకునే మనగాడేవాడని చెప్పి ఆల్రెడీ ఒక బిడ్లు కూడా వచ్చినాయి ఆక్షన్లో. బెంగళూరు నుంచి, తర్వాత ముంబై నుంచి బ్రోకర్లు మేమే ఎక్కువ ఇప్పిస్తాం మీ భూమికి, మా దగ్గర మాకు తెలిసిన ఒక ప్రైవేట్ ఫైనాన్సర్ ఉన్నారు, అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది, నేను మీకు ఎక్కువ ఇప్పించే వాళ్ళ కోసం యాక్షన్, మాకు అప్పు ఎక్కువ ఇప్పడానికి యాక్షన్. ఏ ప్రభుత్వం ఏది అట్లా? ఏ ప్రభుత్వం ఏది? భూములు కుదబెట్టిన తర్వాత అది వస్తుందో పోతుందో అప్పు కట్టాలి కదా, మళ్ళీ మనమే కట్టాలి, జనాల మీదకి వస్తుంది అది అట్టిలో పోయి. ఇప్పుడు దానికోసము ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రా? మరి ప్రైవేటు బ్యాంకులకు, ప్రైవేట్ ఫైనాన్సర్లకు గవర్నమెంట్ భూమి కుదోబెట్టాలన్నా వద్దా? బ్రోకర్లకు 1% కమిషన్ అంటే 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలన్నా వద్దా అడుగుతున్నారా? ఇట్లాంటివి ఏరు. రైతులకు మాత్రం ఎప్పటికి ఎంతమంది రైతులకు, 70 లక్షల మంది రైతులకు ఇచ్చే 7.5% బడ్జెట్లో మీరు ఇచ్చే అమౌంట్ ఎంత? 15,000 కోట్లు. బడ్జెట్లో మీరు ఇచ్చేది 7.5% మాత్రమే. కానీ ఆ 7.5% అమౌంట్ ఎవరికి రీచ్ అవుతుంది? 70 లక్షల మంది రైతులు. కుటుంబంగా చూస్తే 1.5 మంది, ముగ్గురు కనుక ఉంటే ఆ కుటుంబంలో 2,10,00,000. మన తెలంగాణ జనాభానే 3.5 కోట్లు. అంటే 70% జనాలకు రీచ్ అవసరమయ్యే స్కీమ్ అది. దాని గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, మిగతా దానికి చేయకుండా. అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కు మీరే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఏమి తెలియకుండానే మీరు స్కీమ్ పెట్టినరా? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టింది మీరు? కౌలు రైతులను ఎట్లా గుర్తించాలో మీకు తెలియదు. కౌలు రైతులకు కూడా ఇస్తాం, రైతులకు కూడా ఇస్తాం, కూలీలకు ఇస్తాం, వ్యవసాయ కూలీలకు. మళ్ళీ ఎవరిని అడిగి పెట్టిండ్రు? అంటే మీకు అవగాహన లేదు, స్కీమ్స్ మీద అవగాహన లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. అయినా సరే మీరు ఏదో ఒకలాగా జనాలను మభ్యపెట్టాలని ఆ హామీలు ఇచ్చిండ్రా?
ఇప్పుడు పోయి కౌలు రైతులు మీరు ఎట్లా గుర్తించాలంటే ఏం చెప్తారు? ఖమ్మంలో కొంతమంది రైతులు చెప్పిన గుర్తిస్తారా, మాకు ఐడి కార్డ్స్ ఇవ్వని అడిగినారు కౌలు రైతులు. తర్వాత చట్టం 2011 కౌలు రైతు చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు చేయమని అడిగినారు. ఆ చట్టం ప్రకారం అమలు చేస్తే మళ్ళీ అనుమోదారు కాలంలో కౌలుదారు పేరు పెట్టమని అడుగుతున్నారు. పెడతారా? ఆల్రెడీ వీఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తామని చెప్తున్నారు. వీఆర్ఓ బదులు ఇంకో పేరు పెడతాం అట్లాంటి వ్యవస్థ అని అంటున్నారు. చేయండి, అది కూడా చేయండి. కౌలు రైతులకు హక్కులు కూడా ఇవ్వండి. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడిగిన డిమాండ్ అది. ఇక ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి? మీరే 5 ఎకరాలకు ఇస్తాం, 5 ఎకరాలకే ఇవ్వాలి, 5 ఎకరాలకే ఇస్తామని అన్ని ఊగదంపుడు ప్రచారాలంతా చేశారు కదా ఎలక్షన్స్ ముందు. రైతు భరోసా, రైతు బంధు. మళ్ళీ ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు? ఎంతమందికి ఇవ్వాలి? ఇదంతా టైంపాస్ ముచ్చటన్న ఇది. అసలు మీరు ఆల్రెడీ డిసైడ్ చేసి ప్రచారం చేసిండ్రు. మీరు ప్రచారాన్ని జనం కూడా నమ్మిరు. ఓకే 5 ఎకరాలకు ఇస్తారంట ఓకే అని. దాన్ని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మొన్నటిదాకా గొడవ చేసిన కదా జగిత్యాలలో, ఆ ఎమ్మెల్యే వచ్చిండని. ఆయన కూడా నిన్న ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన ఒక విషయం చెప్పిండు, 5 ఎకరాలకే ఇవ్వండి కానీ అందరికి ఇవ్వండి. 100 ఎకరాల ఆసామి కూడా రైతు బంధు ఇవ్వండి, రైతు భరోసా, కానీ ఆయన కూడా 5 ఎకరాలకు ఇవ్వండి. ఓలా 5 కన్నా తక్కువ ఎకరాలు ఉంటే తక్కువ ఇవ్వాలి. 2 ఎకరాలు ఉందనుకో రైతుకు 2 ఎకరాలకే ఇవ్వాలి. 5 ఎకరాల కన్నా పైన ఎంత ఉన్నా కూడా 5 ఎకరాల వరకు ఇవ్వాలి. 5 ఎకరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మళ్ళీ 5 ఎకరాలని పేరుతోన 6 ఎకరాలు ఉంటే ఆ రైతు ఎలిజిబుల్ కాదని చెప్పని వద్దు. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి అని చెప్పి జీవన్ రెడ్డి ఒక సూచన చేసిండు. వాల్యుబులే. 5 ఎకరాలు ఇస్తామని వీళ్ళు ముందే డిసైడ్ అయిపోయి ఎట్లయిపోయిందంటే పరీక్షల్లో సమాధానాలు డిసైడ్ అయినాయి, క్వశ్చన్లు రాస్తున్నారు వీళ్ళు. క్వశ్చన్లకు సమాధానం రాయాలన్నా, సమాధానాలకు క్వశ్చన్లు రాయాలన్నా? వీళ్ళ దగ్గర ఆల్రెడీ సమాధానాలు ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయినారు 5 ఎకరాలకి ఇవ్వాలని డిసైడ్ అయిపోయినారు. ఎలక్షన్స్ ముందే చెప్పినారు. ఆల్రెడీ 7,500 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయినారు. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. రైతులకు, కౌలు రైతులకు అందరికి ఇస్తామని చెప్పిండ్రు. దీనిలో మళ్ళీ ఆప్షన్ లేదు. పంట వేసుకున్న వాళ్ళకే, వరి పంట వేసుకున్న వాళ్ళకే, చిక్కుడుకాయ వేసుకున్న వాళ్ళకే, గోరు చిక్కుడు వేసుకున్న వాళ్ళకే, ఊరి పక్కన ఉండి పొలంలో బోరు ఉన్న వాళ్ళకే ఏం చెప్పలే కదా అవన్నీ. ఎవరు రైతులు ఉంటే రైతులు అంటే యజమానులు, కౌలు రైతులు ఉంటే కౌలు రైతులు, వీళ్ళకు వాళ్ళకు వ్యవసాయ కూలీలకు ముగ్గురికి ఇస్తామని చెప్పిండ్రు. దాని కింద మీద దాన్ని ఇవ్వకుండా వర్షాకాలం ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదా. ఎప్పుడు ఆల్రెడీ జూన్లో ఇవ్వాల్సింది, ఎప్పుడో జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వాల్సింది. అసలు మే లాస్ట్ వీక్లో స్టార్ట్ చేయాల్సిన రైతు బంధు, రైతు భరోసా జూన్ పోయింది, జూలై కూడా దగ్గర పడుతుంది. జూలై కూడా అర నెల అయిపోయి రేపు మళ్ళీ అసెంబ్లీలో చర్చిస్తారంట దీని గురించి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, మేము మూట కట్టి పెట్టుకున్నామా రైతు భరోసా పైసలను రుణమాఫీకి ఇయనికే మా దగ్గర ఏమన్నా మూట ఉందా, పైసల మూట ఉందా? మరి ఏ మూట ఉందని మీరు అందరికీ రైతు భరోసా ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, కూలీలకు ఇస్తాం, ఆటో డ్రైవర్లకు ఇస్తాం, ఆటో ఓనర్లకు ఇస్తామని మాట్లాడినరు. రైతుల దగ్గరకు వచ్చేవరకే ఎందుకు మీరు ఆ కండిషన్స్ అవన్నీ పెడుతున్నారు? ఎవరికి లేవు కండిషన్స్. రైతుల విషయంలోనే వీలైనంత తక్కువ మందికి రుణమాఫీ చేయాలి, వీలైనంత తక్కువ మందికి రైతు భరోసా ఇవ్వాలి, గుట్టలకు పుట్టలకు ఇవ్వద్దు అనుకున్నారు. ఇవ్వకండి, అది కూడా మీ దగ్గర జాబితా ఉంది. ఒకవేళ మీ దగ్గర జాబితా లేకపోతే ఒక రోజులో 24 అవర్స్లో రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు డేటా తీసుకోవచ్చు. గుట్టలు పుట్టలకు ఎక్కడుందో ఆల్రెడీ దాని మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో. మీరు ఇవన్నీ చేయకుండా క్వశ్చన్స్ ఆల్రెడీ రెడీ అయిపోయి, ఆ ప్రశ్నలకు జవాబులు రెడీ అయిపోయి, జవాబులకు క్వశ్చన్లు రెడీ చేస్తున్నారు. ఎందుకంటే రైతులు రేపు ఏమనుకుంటారో, రైతులు రేపు ఏమన్నా మళ్ళీ రానియరేమో, అట్లే ఉంటుంది. రైతుల వ్యూ ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉన్నారు, రేపు ఉండకపోవచ్చు. ఎవరైనా అంతే. ప్రభుత్వం మీరు మాట తప్పుతారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట తప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మీకు గుర్తుండవు మాటలు. కానీ రైతుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకో కండిషన్లు పెట్టి, అనవసరమైన ఉప్పర్ మీటింగ్లు పెట్టి, అనవసరంగా టైం వేస్ట్ చేస్తుంది. ఇప్పుడు పంటలు పండే టైము, ఆల్రెడీ సీట్ల దగ్గర పోయి డబ్బులు తీసుకొచ్చుకుంటున్నారు అందరూ. ఇప్పటికైనా సరే ఇవ్వండి, అసెంబ్లీ కన్నా ముందు ఇవ్వండి. మీకు అది కాకపోతే ముందు ఒక పని చేయండి, ముందు 5 ఎకరాలకు ఇవ్వండి. ముందు 5 ఎకరాలకు ఇవ్వండి. 5 ఎకరాలకు ఇచ్చి మిగతాది మాట్లాడండి. అసెంబ్లీలో మాట్లాడుకుంటారో, పార్లమెంట్లో మాట్లాడుకుంటారో, లేకపోతే సెక్రటరీలో మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారో, ప్రజాభవన్లో మీటింగ్ పెడతారో, ఇంకే ఊర్లో పెడతారో మీ ఇష్టం. ముందు 5 ఎకరాలకు రైతులకు రైతు బంధు, రైతు భరోసా ఏదో ఒకటి ఇవ్వండి. మిగతా వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దానే కదా మీ క్వశ్చన్. 5 ఎకరాలకైతే ఫిక్స్డ్ కదా ఇవ్వడం. అప్పుడు 5 ఎకరాలకి ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? ఫస్ట్ 5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వండి, తర్వాత మీరు మిగతా విషయాలు మాట్లాడుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.